హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను పూరీ భాజీ చేస్తున్నాను, పూరీ కూర అన్నమాట. కుమారి, నువ్వు పూరీ కూర చేయమన్నావు కదా, అందుకు చేస్తున్నాను చూడు. ఈ పూరీ కోసం గోధుమ పిండి నేను ఆశీర్వాద్ ఆటా వాడుతూ ఉంటాను. అది మీకు ఎంత కావాలంటే మీ ఫ్యామిలీకి ఎంత కావాలో అంత చేసుకోండి. నేను దగ్గర 8 కప్స్ వరకు వేసాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుని ముందు సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు పోసుకుని మరీ పలచగా కలుపుకోకూడదు, గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే గట్టిగా కలపాలి, లేకపోతే నూనె పీల్చేస్తుంది. ఇలా కలిపి కొంచెం నూనె రాసి దానికి చెడితే ఆరిపోకుండా ఉంటుంది. అలా తగ్గితే ఒక ½ an hour అలా వదిలేస్తే బాగా సెట్ అవుతుంది. అది తర్వాత ఒక మూత పెట్టేసుకుని అలా నూనె రాసేసి మూత పెట్టేసి పెట్టేయడం. ముందు కలిపేటప్పుడు కూడా కొంచెం నూనె వేసుకోవాలి. శనివారం కదా, అందుకని ఇంకేకంగా నైట్ డిన్నర్కి కూడా అదే పనికొస్తుందని ఇంకేకంగా అందరం అదే, ఇంక రైస్ చేయకుండా ఇదే చేశానన్నమాట. ఆనియన్స్ నేను 8 to 9 ఆనియన్స్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా నిలువుగా కోసి దాన్ని ఇలాగా రేకుల కింద విడదీయాలన్నమాట. అలా మొత్తం ఉల్లిపాయలన్నీ కోసేసుకుని ఒక గిన్నెలో పెట్టుకొని పలుచగా, వీలైనంత పలుచగా రేకుల్లా కోసుకోవాలి. అప్పుడు బాగా మగ్గుతుందన్నమాట. అది తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా మీ కారాన్ని బట్టి. నేను కొంచెం మేము కారం ఎక్కువే తింటాము, అందుకే ఎక్కువ వేసాం. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అలా ఒక దాంట్లో వేసేసుకోవచ్చు. అన్నీ కూడా మనం తర్వాత మళ్ళీ పోపులో వేస్తాం కదా. మీరు నిలువుగా కూడా కోసుకోవచ్చు, నేను అడ్డంగా కోసాను. పొయ్యి మీద బూరెల ముకుడు పెట్టుకొని బూరెల ముకుడు ఆరిపోయిన తర్వాత నూనె వేసుకుని అందులో కొంచెం శనగపప్పు, పోపు వేసుకోవాలన్నమాట. వీటికి ఏమీ కొలతలు ఉండవు, మీ టేస్ట్ని బట్టి వేసుకోవడం. మినపప్పు, తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు వేసుకొని కొంచెం ఇంగు వేస్తాను. నాకు ఇంగు వేస్తే బాగుంటుంది. నాకు ఇందులో ఇంగువ వేసి పోపు చక్క సన్న మంట మీద మాడకూడదు, మాడితే చేదు వస్తాయి. పోపు గింజలు మాడితే చేదు వస్తుంది. అది వేసేసుకున్న అది బాగా వేగి ఆవాలు చిటపట్లు ఆడాక అప్పుడు కరివేపాకు వేయాలి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి
అప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపేసే ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవడమే. దీనికి ఏమీ మెజర్మెంట్స్ ఏమీ లేవు. వేసేసుకుని ఒకసారి కలుపుకుని ఈ ఉల్లిపాయలు ఇందులో ఒక బంగాళాదుంప కానీ టమాటా కానీ ఏమీ వేయక్కర్లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. యాసొచ్చి ఇలాగే చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, కామెంట్లు చెప్పండి. పసుపు, దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని ఉల్లిపాయలు ఉప్పు కూడా వేసేస్తే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది. చూడండి, చక్కగా ఉల్లిపాయ ఉప్పు వేయడంతో ఉల్లిపాయ చక్కగా గులాబీ రంగులోకి వచ్చింది. ఇది ఉల్లిపాయ ఎంత బాగా మాడకూడదు, మగ్గాలి. ఉల్లిపాయ ఎంత బాగా మగ్గితే కూర టేస్ట్ అంత బాగుంటుంది. అన్నీ కూడా పేషెన్స్తో చేయాలి. అప్పుడు బాగా మగ్గాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు పోసాక కూడా ఉల్లిపాయ చక్కగా ఉడకాలి దాంట్లో. ఆవిరి మూలంగా కెమెరాకి వచ్చి సరిగా కనపడలేదు. ఇప్పుడు శనగపిండి తీసుకుని తగినంత దాంట్లో నీళ్ళు వేసుకుని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడు ఆ శనగపిండి అంతా కలిపి అందులో వేయాలి. దాంతో కూడా కొంచెం కూర ఉడకాలి కొంచెం సేపు. కొంచెం ఆ మిగిలిన శనగపిండిని కొంచెం నీళ్ళు కలిపి పోసేస్తే అదంతా చక్కగా సన్నటి సెగ మీద అంటే మినిమం ఫ్లేమ్లో బాగా మగ్గుతుంది. మూత పెట్టేసి మగ్గిస్తే కొంచెంసేపటికి మగ్గుతుంది. బాగా పూర్తిగా మగ్గిపోయింది చూడండి, చక్కగా ఉంది కూర. తర్వాత కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని దించేసుకోవడమే. తర్వాత ఇందాక చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అదొకసారి మళ్ళా తిరిగి తీసి ముందు స్విచ్ ఆన్ చేసుకుని ఆ రోటీ మేకర్ స్విచ్ ఆఫ్ అయిపోయాక ఉండలు నేను చిన్న చిన్న పూరీలే చేశాను. చిన్న పూరీలు దగ్గర ఒక 50 వచ్చాయి దీనికి, ఈ ఆటాకి. అలా ఉండలు చేసి పెట్టేసుకుని ఒక్కొక్కసారి దగ్గర 10 చొప్పున చేశాను. ఏం లేదు, ఇది స్విచ్, ఇది ఆ లైట్ ఆరిపోయిన తర్వాత ఒక్కొక్కటి పెట్టుకోవడం, జస్ట్ నొక్కడం, తీసేయడం అంతే. ఇలా ఒక్కొక్క రౌండ్కి ఒక 10 కనుక చేసుకుంటే మనకి శ్రమ ఉండదు. అంటే నేను వేయించడం బట్టి అయింది. కానీ ఇద్దరు మనుషులు కనుకుంటే ఒకళ్ళు నొక్కుతుంటే ఇంకొకళ్ళు వేయించేయచ్చు.
నేను చిన్న బూలుము కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే చిన్నది కదా ఇది, పూరీలు చిన్నవి. మొట్టమొదటి పూరి కదా, మరి పూర్తిగా పొంగలేదు, కొంచెం పొంగింది. ఇంకా నూనె కాక సరిపోయింది అది. ఇప్పుడు చక్కగా పొంగుతుంది. నూనె వేడి సమంగా ఉండాలి, అప్పుడు బాగా పొంగుతాయి పూరీలు. ముందు ఒక ఉండ వేసి చూశాను కదా, అది ఇంకా అలాగా ఫ్లోట్ అవుతుంది. ఇది చాలా సులువండి పూరీలు. ఇద్దరు కనుక్కుంటే ఒకళ్ళు నొక్కుతుంటే ఒకళ్ళు వేయించేయచ్చు. మా ఇంట్లో అందరికీ కూడా పూరీ అంటే చాలా ఇష్టం. కానీ డీప్ ఫ్రై కదా, దగ్గర మంత్లీ 1 మంత్కి ఒకసారి చేస్తూ ఉంటాను. నూనె కాక కనుక నూనె వేడి సమంగా ఉంటే అలా వెంటనే పొంగుతాయి. అంతేనండి, పూరీలు ఇలాగే చేసుకోవాలి. రోటీ మేకర్తో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే కర్ర, చపాతీ పీట అన్నీ ఒత్తుకోవడం, చెమటలు పట్టేస్తాయి, శ్రమ అయిపోతుంది. దీనికైతే అట్టే శ్రమ అవ్వదు. ఇదిగోనండి పూరీ కూర చాలా బాగుంటుంది. మీరందరూ కూడా చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్